అందరికీ నమస్కారం. కరెక్ట్గా ఒక వారం క్రితం 7వ తారీఖున నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద జరిగినటువంటి దాడి ఒక్క నెల్లూరు జిల్లానే కాదు, రాష్ట్రం మొత్తం కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎందుకంటే ఎప్పుడు కూడా ఇక్కడ రాజకీయాల్లో ఒక మాట అనడం, దానికి సంబంధించినటువంటి ప్రత్యారోపణలు చేయడం ఇవన్నీ సహజం రాజకీయాలు అయిన తర్వాత. ఆ మాటను బేస్ చేసుకొని ఆ నాయకుడి ఇంటి మీదకి పంపించి దాడి చేసి విధ్వంసం చేసినటువంటిది ఎక్కడ కూడా గమనించలే. ఒక రాష్ట్రమే కాదు, భారతదేశం కానీ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని ఎక్కడున్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా దీని గురించి చర్చించుకునే పరిస్థితి అయితే ఈరోజు నెల్లూరు జిల్లాలో జరిగినటువంటి సంఘటన కలిగించింది. సో దీనికి సంబంధించి ఒక మాట అయితే చెప్పచ్చు. ఎప్పుడు కూడా మనము సొసైటీలో కానీ రాజకీయాల్లో కానీ మనం ఒకరినొక మాట అంటే వాళ్ళు తిరిగి 10 మాటలన్నా పడగలగాల. లేదు నేను అలా మాటలు పడలేను అని అన్నప్పుడు నేను ఆ మాటను కూడా అనకూడదు. సో మొదటగా ప్రసన్న కుమార్ రెడ్డి గారి మీద ఒక ఆరోపణ చేసినప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి గారు తిరిగి ఒక ఆరోపణ చేస్తారు. అది మీకు నచ్చకపోతే మీ మనుషుల దగ్గరనో మీ దగ్గరనో దానికి సంబంధించినటువంటి కౌంటర్స్ ఇప్పించడం అన్నది సహజంగా జరిగేటువంటి పరిణామం. లేదు ఇప్పుడు మీరు కేసు పెట్టారు, ఆ కేసును కూడా మేమే వ్యతిరేకించట్లా. ఎందుకంటే చట్టపరంగా మేము దాంట్లో ఉన్నటువంటి దాని మీద పోరాటం కూడా జరుగుతుంది. సో ఇవన్నిటికీ భిన్నంగా ఇంటి మీదకి వెళ్ళి దాడి చేయించడం అంటే ఎటువంటి పరిస్థితికి దారి తీస్తా ఉందో అర్థం చేసుకోవాలి. నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ నాయకుల్ని ఇంకా 4 సంవత్సరాలు ఉంది ప్రతిపక్షంలో. రాబోయే రోజుల్లో మొట్టమొదటిగా కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టడం కానీ, అక్రమ కేసులు, ఈరోజు ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద దాడి చేయడం కానీ, ఇంకో 4 సంవత్సరాల లోపల ఏమైనా చేయగలం అనే పరిస్థితిని ఈరోజు వాళ్ళు కళ్ళ ముందు చూపెడతా ఉన్నారు. అయితే కనీసం ఈరోజు 7వ తారీఖు జరిగితే 8వ తారీఖున ఎస్పీ గారు పర్మిషన్ తీసుకుంటే ఆయన లేరు. ఏఎస్పీ గారికి వీడియోస్తో సహా ఇవ్వడం జరిగింది. ఎవరు ఇంటి మీదకి వచ్చినారు వాటన్నింటిని కూడా మార్క్ చేసి పేర్లు రాసి వాటన్నింటిని కూడా వీడియోలు ఇస్తే 6 రోజుల తర్వాత 13వ తారీఖున అంటే నిన్నటి రోజున, అది కూడా ఎందుకు ఎఫ్ఐఆర్ చేసినారంటే ఈ రోజున మేము ఒక నిరసన కార్యక్రమం చేయాలనుకున్నాం. ఎఫ్ఐఆర్ ఈ రోజుకి కూడా కట్టలేదు. ఒక వారమైనా కూడా ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఏదో ఒక చిన్న పిక్ ప్యాకెట్ జరిగితేనే వెంటనే ఎఫ్ఐఆర్ కడతా ఉంటారు. మరి ఇంత పెద్ద దాడి జరిగి భారతదేశం అంతా కూడా చర్చించుకునే పరిస్థితిలో ఆ దాడి జరిగిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ అన్నీ ఇచ్చిన తర్వాత కూడా ఈ రోజుకి కూడా ఎఫ్ఐఆర్ కట్టలేదని మేము ఒక నిరసన కార్యక్రమం చేయాలనుకున్నప్పుడు హడావిడిగా నిన్న ఎఫ్ఐఆర్ కట్టడం కూడా జరిగింది. ఇంత స్పష్టంగా ఇంటి మీదకి వచ్చి దాడి చేసి ఆ వీడియోలు ఫోటోలు అన్నీ కూడా దొరికిన తర్వాత కూడా ఈ రోజుకి కూడా ఆ పేర్లు పెట్టి ఎఫ్ఐఆర్ కట్టలేని పరిస్థితిలో మన ప్రజాస్వామ్యం ఉందంటే రేపటి రోజున మీరైనా మేమైనా ఎవరినైనా ఇళ్ల మీదకి కాదు ఎక్కడ పడితే అక్కడ కనిపించినట్టు కొట్టి చంపినా కూడా దిక్కులేని పరిస్థితి అయితే ఉంటుందన్నది ఈరోజు మన కళ్ళ ముందు కనపడుతున్నటువంటి వాస్తవం. అంటే వీళ్ళు ఏ విధమైనటువంటి మనకు నేర్పిస్తూ ఉన్నారంటే ఎవరైతే అధికారంలో ఉంటారో ఆ అధికారంలో ఎవరున్నా కూడా వాళ్ళు ఏం చేసినా కూడా చెల్లుబాటు అవుతుంది. వాళ్ళని తిరిగి అడిగే హక్కు కానీ ఎందుకు చేశారనే ప్రశ్నించే మాట కూడా మాట్లాడే పరిస్థితి కూడా లేదు. అధికారులు మాత్రం మీరు ఆలోచించబల్లా, వాళ్ళకి మంచి చేయాలనుకుంటే చెయ్యండి. మీ డిపార్ట్మెంట్కి సంబంధించి మీరు చదువుకున్నారు, మీకు ఏ విధంగా చేయాలనేది మీకు తెలుసు, మీ కళ్ళ ముందు కనపడతా ఉంటే సరే, ఆ ఎవరైతే కళ్ళ ముందు కనపడి ఆ ఇంటి మీదకి వచ్చినారో వాళ్ళ పేర్లు మీకు స్పష్టంగా తెలిసినా కూడా ఆ పేర్లు పెట్టడానికి కూడా ఎఫ్ఐఆర్లు మీరు వెనక్కి అడిగేస్తూ ఉంటే ఇంక ప్రజాస్వామ్యంలో ఉండాలని ఏ మనిషికైనా ఎందుకు అనిపిస్తుంది, ఎలా అనిపిస్తుంది? అంటే ప్రజాస్వామ్యంలో ఇప్పుడు ఇక మీదట ఎవరైతే గెలుస్తారో వాళ్ళు తప్ప వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు, ఇంకా అడిగే వాళ్ళు కానీ ఎవ్వరు కానీ ఆ రాష్ట్రంలో కానీ ఆ దేశంలో కానీ ఉండకూడదు అనే పరిస్థితి ఈరోజు వీళ్ళు మన కంటికి కనిపించినట్టుగా చేస్తూ ఉన్నారు. మరి ఈరోజు స్వయంగా వీడియోలతో సహా దొరికినాయి. వీడియోలతో సహా దొరికి ఇంటి మీద దాడి చేసినటువంటి పరిస్థితి ఈరోజు ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద హత్యాయత్నం చేయడానికి కూడా వచ్చినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఎలాంటి పరిస్థితులకు దారితీస్తాయి అన్నది ఒకసారి ఆలోచించుకోవాలా. ఇప్పటికైనా కూడా ప్రజలు ఒకటి ఆలోచించండి. కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చిన తర్వాత వాళ్ళు చెప్పిన హామీలు ఏదీ చేయకుండా ప్రజల్ని మోసం చేసి వారందరినీ సామాన్యులైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా రోడ్డు మీద నిలబెట్టిన పరిస్థితులు ఉన్నప్పుడు
ప్రశ్నించే వాళ్ళందరినీ కూడా లోపలికి పంపించాలా, వాళ్ళని బెదిరించాలా, దబాయించాలా, కొట్టాలా, చంపాలా అనే ఆలోచనలు ఈరోజు వాళ్ళు కలుగుతూ ఉన్నాయంటే ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి విషయం. మరి దీని అందరూ కూడా మేము ఈరోజు కలెక్టర్ గారు కూడా కలవడం జరిగింది. ఎందుకు ఎఫ్ఐఆర్లో పేర్లు పెట్టట్లేదు? స్పష్టంగా కంప్లైంట్ ఇచ్చినాం, 7వ తారీఖున కంప్లైంట్ ఇచ్చినాం, దానికి సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ ఇచ్చినాం. ఇన్ని ఇచ్చినా కూడా ఎఫ్ఐఆర్లో మీ కళ్ళకు కనపడతా ఉంటే తెలియని దుండగులు ఎవరో వచ్చి దాన్ని దాడి చేస్తున్నారని చెప్పి మీరు ఎఫ్ఐఆర్ రాయడం అంటే ఇది తప్పు కాదా అని కలెక్టర్ గారిని అడగడం కూడా జరిగింది. కలెక్టర్ గారు ఎస్పీ గారితో మాట్లాడి న్యాయం చేస్తానని చెప్పినారు. మీరు ఆలోచించండి, మనం ఎక్కడికి వెళ్తా ఉన్నాం? సామాన్యుడి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? ఈరోజు స్వతంత్రంగా బతకగలిగే పరిస్థితి ఏ ఒక్కరికైనా ఉందా? మరి ఇట్లాంటి రోజుల్లో మనము ఉంటా ఉన్నాం. ఇది కరెక్ట్ కాదు. దీనికి సంబంధించి కోర్టుకు కూడా వెళ్ళడం, ప్రైవేట్ కేసు వేయడం, కానీ ఇందుకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా ఎఫ్ఐఆర్లో చేర్చేంత వరకు కూడా వైఎస్ఆర్సీపీ తరఫున తప్పకుండా పోరాడడం జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాను.